2 మనవులు చేసుకున్నాడు. ఏమని? నాకు ఎక్కువద్దు, తక్కువ వద్దు, నాకు తగినంత ఆహారం నాకు దయచే ప్రభువా, తగినంత ఆహారం. ఎక్కువైతే యెహోవా ఇవ్వడని అందునేమో, తక్కువైతే ఒకవేళ దొంగిలి యెహోవా నామానికి దూషణ తెస్తానేమో అని చెప్పి అనుకున్నాడు. అందుకనే 2 మనవులు చేశాడు. మనం కూడా తగ్గింపు స్వభావం కలిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చేటటువంటి వారిగా ఉండాలి, కానీ దేవునికి వ్యతిరేకులుగా మనం ఎప్పుడూ ఉండొద్దు. రోమాపత్రిక ఒక మాట చూసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం. రోమా 14వ అధ్యాయము 17వ వచనము 18వ వచనాన్ని చూసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం. 14, 17, 18. 17వ వచనం 18. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. 18వ వచనం. ఈ విషయం మందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును, మనుషుల దృష్టికి యోగ్యుడినై ఉన్నాడు. మనము నేటి దినాన నేర్చుకున్నటువంటి అంశము, క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడు. మనకిష్టమైన మనం చేసుకోవడము అది దేవుని చిత్తము కాదు అని చెప్పి దేవుని లేఖనం తెలియపరుస్తూ ఉంటున్నది. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని ప్రేమించినటువంటి నీవు నేను, దేవుని చిత్తాన్ని గ్రహించినటువంటి నీవు నేను, మనము దేవుని మాటల్ని లోబడి ముందుకు కొనసాగుతూ దేవుని చిత్తాన్ని జరిగిస్తూ మరి దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు నాయన. ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు, మీ మాటల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాములు నాయన. మా జీవితము కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయేది కాబట్టి ఆలస్యం చేయక, నిర్లక్ష్యం చేయక మిమ్మల్ని వెంబడించి మీకు ఇష్టలుగా జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించు. వాక్యాన్ని వింటున్న మా ప్రియులందరినీ, వారిని, వారి కుటుంబాలను, వారి వంశ వృక్షాలను, వారి స్థితిగతులను మీరు ఎరిగి ఉంటున్నారు. అన్నిటిని నాయన మీరు దీవించి మీ చిత్తమైనవి మా ప్రియులందరికీ మీరు దయచేయమని, ఎవరైతే బాధతో ఉన్నారో, అనారోగ్య సమస్యతో ఉన్నారో నాయన మనవి చేసుకుంటున్నాం. దయతో కనికరించి ఆరోగ్యమును దయచేయమని ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు నామాన మీకు అందరికీ వందనాలు.